19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా శాసనసభ్యుడిగా ఉండి పనిచేశాము అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే గ్రామాలు పుట్టి రాష్ట్రంలో వందల సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి దాదాపుగా గతం నుంచి ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేకపోవటం వలన, అభివృద్ధి పైన దృష్టి పెట్టకపోవడం వలన అభివృద్ధి అనేది వెనకపడటం జరిగింది. 14 నుంచి 19 దాకా చాలా గ్రామాలు 100%, 90%, 80% రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మంచినీటి సౌకర్యాలపైన దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక సిమెంట్ రోడ్డో, డ్రైనేజో, లైటో లేకపోతే మంచినీరో దేనిపైన కూడా ₹1 నిధులు ఖర్చు పెట్టని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని స్థానిక సంస్థలన్నింటినీ కూడా డమ్మీలుగా మార్చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా నామమాత్రంగా మిగిలిపోయారు. వాళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కానీ గ్రామాల అభివృద్ధి కోసం ₹1 కూడా ఖర్చు పెట్టాల. లేకపోతే పంట కాలువలు కానీ, మరి గత యాసకాలంలో చేయాల్సిన పనులు గత ప్రభుత్వం చేయకపోవటం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవటం జరిగింది. జూన్లోనే అత్యధిక వర్షపాతం రావటం, జూలైలో మరి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండి ఈరోజు నాగార్జున సాగర్ వైపు కృష్ణానది ప్రవాహం ఉరకలేస్తూ వస్తూ ఉంది. త్వరలోనే నాగార్జున సాగర్ కూడా. ఈరోజు గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు. రైతాంగానికి పులిచింతల్లో రిజర్వ్డ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పులిచింతలు పెట్టుకుంటే దాంట్లో ఉన్న నీరు జీరో నిధులకు తీసుకొచ్చి, జీరో బ్యాలెన్స్కి తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ఏమాత్రం కూడా సపోర్ట్ లేకుండా, ఒకవేళ వర్షాలు లేట్ అయి ఉంటే కేవలం పులిచెంతల వాటర్ మీద, పట్టిసీమ వాటర్ మీద ఆధారపడి ఉంటే మరి శివారు భూములకైతే నీరు అందేదేమో కానీ ప్రారంభ దశలో ఉన్న భూములకి ఎక్కడా కూడా నీరు అందని పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున వర్షాభావం ఉండటం, రైతాంగం మరి ఊడుపులు త్వరగా ఊడ్చుకోవటం, కొంత మున్పుకి కాలువలు పుడికి తీగిపోవటం వల్ల ముంపుకు గురవటం, అది కూడా ప్రభుత్వం రాగానే దానిపైన దృష్టి పెట్టి మరి టెండర్ల ప్రక్రియ పూర్తి అవ్వకముందే రైతులు గొడవ చేస్తే ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి కాలువలు పుడికి తీయటం కూడా జరిగింది. దాంతో కొంత మురుగునీరు బయటికి వెళ్ళే అవకాశాలు కొంత వచ్చినాయి. మళ్ళీ 4 రోజులు ఎండలు లేకపోవడంతో, వర్షాలు లేకపోవడంతో మళ్ళీ నీరు కరువు వచ్చి కృష్ణానదిలో నీళ్లు బ్యాలెన్స్ లేకపోవటం వలన, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ వలన, పులిచింతల డెడ్ స్టోరేజ్ వలన నీరు కొద్దిగా 4-5 రోజులు లేట్ అవడం జరిగింది. రైతులందరూ కూడా గోల్ చేస్తే మంత్రి గారితో వీళ్ళందరితోటి మాట్లాడితే అసలు నాగార్జున సాగర్ నుంచి చుక్క కూడా కిందకి రాని పరిస్థితి ఉంటే మరి తెలంగాణతో మాట్లాడి పవర్ జనరేషన్ కూడా స్టార్ట్ చేసి ఆ నీరు మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ రోజున ఆ ఉన్న నీటినే పొదుపుగా వాడుకునే విధానంగా ఈ రోజున రైతులకు అందించడం జరుగుతుంది. నేను రైతులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా,
ఒక్క 2-3 రోజులు 4 రోజులు లేట్ అయినా కానీ నీరు సరిపోయే విధంగా ఎలాగో శ్రీశైలం నాగార్జున సాగర్ ఆశాజనకంగా ఉంది కాబట్టి త్వరలోనే రైతులందరూ కూడా పుష్కలంగా నీరు ఇవ్వటం జరుగుద్ది. ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గత పంటకి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం 650 కోట్లు బకాయిలు పడ్డారు. 1000 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది, 650 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కూడా వైఫల్యాలు. ఈరోజు ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది